సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖపట్నంలో ఉన్న సాగర్ నగర్ దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్లో మనం ఉన్నాము. శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాతాజీ గారిని అడిగి తెలుసుకుందాం. రానున్న 2 రోజుల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది కదా, దానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయమ్మా? హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగానే ఇస్కాన్ సాగర్ నగర్లో అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇస్కాన్ సాగర్ నగర్లో జన్మాష్టమి సెలబ్రేషన్ ప్రత్యేకత ఏంటంటే, ఒక 2 సంవత్సరాల అబ్బాయి నుంచి ఒక 80 years ఓల్డ్ మ్యాన్ వరకు అందరికీ ఏదో ఒక రకమైన ఎంగేజ్మెంట్స్ ఉంటాయన్నమాట. సో చిన్నపిల్లలకి విచిత్ర వేషధారణ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, వాళ్ళు కృష్ణలాగా రాధాలాగా తయారై వస్తారనమాట. అలానే కొంత స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కోసం సోలో డాన్స్, గ్రూప్ డాన్స్, డ్రామా, అలా అనేక పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. బాయ్స్ కోసం ఉట్టి కొట్టడం అనమాట, ఉట్లోత్సవం. సో వాళ్ళు హ్యూమన్ చైన్ ద్వారా కృష్ణ ఒక బటర్ పాట్ బ్రేక్ చేసుకుంటారనమాట. అండ్ అదే కాదా గర్ల్స్ కోసం రంగోలీ, స్వీట్ డిష్ కాంపిటీషను, ఫ్లవర్ డెకరేషన్. సో అలా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ రోజంతా దర్శనం ఓపెన్గా ఉంటుంది. అలానే వచ్చిన ప్రతి ఒక్కరికి ఉయ్యాల సేవ స్వామికి వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగానే ఏ టెంపుల్లో వెళ్ళినా అభిషేకం అనేది బాలగోపాలకి పూజారిలే చేస్తారు, కానీ ఇక్కడ మీరు కూడా వచ్చి బాలగోపాలకి అభిషేకం చేసుకోవచ్చు అనమాట. సో అందరికీ ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. అండ్ స్పెషాలిటీ మన ఇస్కాన్ వైజాగ్ జన్మాష్టమి స్పెషాలిటీ ఏంటంటే మిడ్ నైట్ అభిషేకం. ఎందుకంటే 5000 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ భగవానుడు మథురాలో ఉన్న కారాగారులో మధ్యరాత్రి ఆవిర్భవించారు కనుక మేము కూడా ఇక్కడ 11 గంటలకి రాత్రి 108 కలశాలతోని కృష్ణుడిని స్వాగతం పలుకుతూ బాలగోపాలకి అభిషేకం చేస్తాము. సో ఆ 108 కలశాలలో కూడా ప్రత్యేకమైన ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, ఫ్రూట్స్తో అండ్ పంచగవ్యతోని భగవంతుడికి అభిషేకం అవుతుంది. అండ్ తదుపరి మంగళహారతి, అంటే 1008 దీపాలతోనే ఆయనకి మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత మళ్ళీ కొత్త బట్టలు స్వామి మారుస్తారంటే ఆయన అప్పుడే ఆవిర్భవించారు కనుక. సో అలా అయినా రోజంతా భక్తులు ఉపవాసం చేసి ఉంటారు. సో అభిషేకం చేసిన జలంతో వాళ్ళు ఉపవాసాన్ని బ్రేక్ చేస్తారనమాట. సో ఇది చాలా చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు ఆ రోజు సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్కి వస్తే మీరు వృందావన్లో వచ్చారని ఆ ఒక అనుభూతి మీకు వస్తుంది.